ప్రియమైన మిత్రులందరికీ నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు అకౌంట్ ఆఫీసర్స్ 2015 డైరీని మన చేతికి అందించిన నాయకులకి నమస్కరిస్తూ, ఎందుకంటే ఉద్యోగస్తులలో అంకిత భావంతో పాటు వ్యవస్థ యొక్క మనుగడని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నప్పుడే మన ఇటు ప్రభుత్వ పరంగా ప్రజలలో మనకు మంచి పేరు ప్రతిష్టలు రావటం జరుగుతుంది. కానీ కేవలం ఇంతకుముందు మనము అమెరికన్ కన్సులేట్ విషయంలో చాలా విషయాలు వెలికి తీశాము. అప్పుడు పనిచేసినటువంటి ఏడి సతీష్ రెడ్డి గచ్చిబౌలి చేసిన నిర్వాహకం వల్ల, అంటే నేను అప్పట్లో కూడా చెప్పడం జరిగింది, జో బైడెన్ జబ్బు కొట్టిన రఘుమారెడ్డిని ఆ ఘనకార్యం చేసింది సతీష్ రెడ్డి. ఇప్పుడు అటువంటి సతీష్ రెడ్డి స్వార్థంతో కపటంతో ఆయన లాభమే పరమావధిగా చేస్తూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఇంకా ఫోకల్ పోస్ట్ కు ట్రై చేయడం బలత్కరం. ఇటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్ట్ హెచ్ఆర్డి గారు ఇటువంటి వాళ్ళని నాన్ ఫోకల్ వైపు మళ్లిస్తూ పనిచేసే నైపుణ్యం కలిగిన మరియు వ్యవస్థ యొక్క బాగోగులను, వ్యవస్థ యొక్క మనుగడను కాపాడే వారికి, మన వ్యవస్థ యొక్క ప్రతిష్టతను పెంపొందించే వారికి ప్రాధాన్యత గల స్థానంలో నియమించాలని ఇందు మూలంగా ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ అనుభవజ్ఞులైన సీఎండి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సతీష్ రెడ్డి ఏడి ఒక అమెరికన్ కన్సులేట్ కు సంబంధించిన ఎస్టిమేషన్ ని శాంక్షన్ ఒక్కసారి 3 సార్లు రివైజ్ అయింది, మళ్ళీ 4వ సారి కూడా రివైజ్ కాబోతోంది. అటువంటి సతీష్ రెడ్డి నాన్ ఫోకల్ నుంచి ఫోకల్ కి రావాలని ప్రయత్నం చేయడం బలత్కరం. కాబట్టి వ్యవస్థ మనుగడను కాపాడటానికి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి చిరుస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అందరికీ నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.